మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలోనైతే మెడికవర్ హాస్పిటల్లో మొట్టమొదటిసారిగా అవయవదానం అయితే జరగబడుతుంది. సో అవయవదానం చేస్తున్నటువంటి జోగారావు అనే వ్యక్తి మనకి ఇక్కడ సచివాలయ ఉద్యోగిగా అయితే పనిచేయడం జరుగుతుంది. మొన్న జరిగిన యాక్సిడెంట్లో తను గాయాలు పాలవుతూ తను ప్రాణాలైతే ఇంకా దక్కవని తెలుసుకున్నటువంటి సిబ్బంది ఎప్పుడైతే వీళ్ళ తల్లిదండ్రులకు తెలియజేశారో వారు తీసుకున్న ఒక నిర్ణయం వాళ్ళ యొక్క కొడుకు అవయవాల్ని వేరే వాళ్ళకి దానం చేసి మరో 10 మంది ప్రాణాలను కాపాడడానికి అయితే తీసుకున్నటువంటి ఒక మహోత్తరమైనటువంటి నిర్ణయాన్ని మనం అందరం కూడాను సుమన్ టీవీ ద్వారా అభినందిస్తూ ఒక్కసారి అసలు అది ఎలా జరిగింది, వాళ్ళకి ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటో కూడా ఒకసారి వాళ్ళ నాన్నగారు మాటలో తెలుసుకుందాం. సార్ ఇది ఎలా జరిగింది అంటే నేనే చెప్పలేను. ఫోన్ చేసినాను మా అబ్బాయికి, నాన్న నువ్వు ఎక్కడ ఉన్నావంటే నేను హరిపురంలో ఉన్నాను నాన్న, వర్షం పడుతుంది ఇంటికి వెళ్ళిపోతున్నాను. 5:30 ఫోన్ చేసిన. అయితే 5:30 ఫోన్ చేసిన తర్వాత నాన్న ఎక్కడ ఉన్నావు ఇంటికి వెళ్తున్నాను నాన్న, నీ ఫోన్ పెట్టి నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, వర్షం పడుతుంది చాలా గట్టిగా, నేను వెళ్ళిపోతున్నాను అనేసి అన్నారు. అక్కడికి ఒక అరగంట 30 గంటలో నాకు మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏమి అంటే మీ నాన్న యాక్సిడెంట్ అయిపోయింది అంటే. యాక్సిడెంట్ అయిపోయింది అనగానే నేను తొందరగా మా ఊరికి నేను మనసాకి టికెట్ తీసి మళ్ళీ రిటర్ను టెక్కల నుండి మళ్ళీ రిటర్ను టికెట్ క్యాన్సిల్ చేసుకొని నేను మళ్ళీ శ్రీకాకుళం వచ్చినాను. ఈ ఫోన్ రావడము ఇక్కడికి వస్తాడికి నా కొడుకు ఇది చూస్తాడికి నాకు మరి ఏ ఊపిరితిత్తు అందలేదు, వీటి మీద నాకు ఇది కాలేదు. ఈ పరిస్థితి అయిపోయింది. అయిపోతప్పుడు నేను ఆయనకి ఏటని చెప్పగలను, ఏటని నేను చేయగలను. ఇంత కొడుక్కి ఇన్ని సంవత్సరాలు పెంచుకొని ఇచ్చేటప్పుడు నేను ఈ రోజుకి ఇస్తే ఇదైపోయానని నాకు ఇదైపోతుంది. నా పిల్లడికి నేను ఇప్పుడు చూసుకోలేకపోయాను. సరే నా పిల్లడికి చూసుకోలేకపోయాను కానీ నా కొడుకు తాలూకు వస్త్రాలు ఒక 4గురికి దానం చేస్తాననేసి ఒక నిర్ణయం తీసుకున్నాను. ఒక కన్న తండ్రి పడుతున్నటువంటి బాధ, తను అంటే తన కొడుకు ప్రాణాలు పోయినప్పటికీ కూడాను తన అవయవాలు మరొక వ్యక్తికి దానం చేస్తూ వాళ్ళలో తన కొడుకుని చూసుకోవడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని సుమన్ టీవీ ద్వారానే కాదు శ్రీకాకుళం మొత్తం కూడాను ఈ నిర్ణయానికి చాలా హర్షంగా వ్యక్తం చేస్తూ, అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయంతో మరికొంతమంది కూడా స్ఫూర్తిదాయకం అవుతుందని కోరుకుందాం. యాక్సిడెంట్ అయ్యి చనిపోయినటువంటి జోగారావు వాళ్ళ బ్రదరు, అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్ కూడా అంట చిన్నప్పటి నుంచి కలిసి తిరిగిన వ్యక్తి. ఈరోజు మీతో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఉన్న వ్యక్తి ఈరోజు లేరు. అదేవిధంగాను వాళ్ళ తల్లిదండ్రులు, మీ కుటుంబ సభ్యులు కూడా తీసుకున్న నిర్ణయం అవయవదానం చేసి మరో 10 మందిని కాపాడాలనుకున్న నిర్ణయాన్ని మీరు ఏ విధంగా సాధిస్తారు? అది మన జోగారావు ఇక లేరు, చనిపోయాడు. ఆయన రూపంలో తన గుండె, లివరు, లంగ్స్, కిడ్నీలు దానం చేసి వాళ్ళ రూపంలో 4గురినైనా బతికించుకుందామని ఈ నిర్ణయం అనేది చాలా మంచిది. తండ్రి గారు అదే కోరుకుంటున్నారు. కానీ గవర్నమెంట్ కూడా కొద్దిగా వీళ్ళ తండ్రి గారి కోసం ఆలోచించి, ఆయనకి ఎవరు లేరు, మరి ఆ ఒక్కగాన కొడుకు చనిపోయాడు. ఆయన చేస్తున్న ఉద్యోగం నుంచి ఆయన ఆదుకోవాలని చెప్పి గవర్నమెంట్కి నేను కోరుకుంటున్నాను. తన మిత్రుడు ఈవేళ అంటే తన తండ్రి కూడాను ఒకే ఒక కొడుకైనటువంటి తను ప్రాణాలు లేడు అనే బాధని వాళ్ళు జీర్ణించుకోలేక వాళ్ళు తీసుకున్న నిర్ణయం వాళ్ళ కుటుంబాలే కాదు, బాధతో ఉన్నటువంటి కుటుంబాలే కాదు, వేరే వాళ్ళ బాధతో ఉన్న కుటుంబాలను కూడాను ప్రాణాలు పోయాలి. సో ఆ అవయవదానం చేసి మిగిలిన కుటుంబాలను కూడాను ప్రాణాలతో చూసుకోవాలి. తన కొడుకుని వేరే వాళ్ళ రూపంలో చూసుకొని ఆనందపడతానంటూ తండ్రి, తనతో పాటు తిరిగే మిత్రుడు నేటితో లేడు అనే బాధతో, అదేవిధంగా తన అవయవాలు వేరే వాళ్ళ దాంట్లో చూడొచ్చు అనే ఆనందం కూడాను 2 విధాలుగా కూడా తను చెప్తున్నారు. మరి తన తండ్రికి ఎటువంటి ఆదరణ కూడా లేదు. తన కొడుకు మరణంతో, ఒకే ఒక కొడుకు మరణించడంతో ఎటువంటి ఆదరణ లేదు కాబట్టి ప్రభుత్వ సాయం ఏదైనా జరుగుతుందని కోరుకుంటున్నారు. సో ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూద్దాం. థ్యాంక్ యూ.